అభిషేకం. చెప్పండి. పరిశుద్ధాత్మ అభిషేకం, తైలాభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం అనే అంశం పైన ఈరోజు నేను మాట్లాడనై ఉన్నాను. ఎందుకు అనంటే చాలామంది చెప్పాను కదా, దేవుడు బ్లెస్ చేస్తున్నప్పుడు, దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు కొన్ని మనం మర్చిపోతాం. అందుకే ఎప్పుడు కూడా కొన్ని మర్చిపోవద్దు. అది మర్చిపోతే ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం చెప్పాలి? నాకే నష్టం. ఎవరికి నష్టం? మనకే నష్టం. మంచిది. ఈ ఫేస్బుక్ ద్వారా, లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మా దేవుని మాటలు వినండి, ప్రార్థన చేసుకోండి. ఇవి కార్యక్రమం విమర్శించడానికి కాదు, లేక మేమేదో గొప్ప ప్రసంగులం కాదు, కానీ ఓన్లీ ప్రభు అంటే తెలియని వారి మధ్యలో ఈ ప్రార్థనలు, ఈ వాక్యం ఇవన్నీ జరుగుతున్నవి. అనేకులు దీవించబడుతున్నారు, ఆశ్రయించబడుతున్నారు. మీరును ఇలాంటి వారి కోసం ప్రార్థనలు చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 40వ అధ్యాయం 9 నుండి 16 వరకు మైక్ తీసుకొని చక్కగా చదవండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం 9 నుంచి 16. ఈరోజు నేటి మన సబ్జెక్ట్ అనాయింటింగ్, అభిషేకం. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని, అభిషేక తైలం. చూడండి, ఏం తైలం ఇది? అభిషేకం. ఇది కూడా మన చేతిలో ఉన్నది ఆలివ్ ఆయిల్, ఒలివ నూనె. అన్ని నూనెల కంటే మరి కాస్ట్లీ ఇది, కొబ్బరి నూనె కంటే, పల్లి నూనె కంటే. ఇది ఆనాడు ఈ అభిషేక తైలం ఏంటంటే ఓన్లీ ఆలివ్ ఆయిలే, అంటే ఒలివ నూనెతోనే అభిషేకం చేసేవారు. కనుక ఇది మీకు ఇస్తున్నది కూడా ఆ ఒలివ నూనె, మామూలు ఆయిల్ కాదు, చాలా కాస్ట్లీ ఆయిల్. ఇవి మీరు కూడా కనుక్కోవచ్చును. సేమ్ బాటిల్స్ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, మన కాజీపేటలో ఇప్పుడు దొరుకుతున్నాయి. మీరు చూసి చూడవచ్చు, ఇదే సేమ్ బాటిల్ దొరుకుతున్నాయి. ఓకే, చదవండి. మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ, గమనించండి, దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. ప్రైజ్ ది లార్డ్. నేను మన వాళ్ళకి చెబుతాను, మన సేవకులకి, ప్రతి వారం సాటర్డే లేక సండే మందిరాన్ని అభిషేకించండి తైలంతోనూ వాటర్తోనూ అని. మరి చేస్తున్నారా లేదా నాకైతే తెలియదు. చేస్తున్నారా లేదా? మన సేవకులకైతే పని అప్పగించాను. చేస్తున్నది లేనిది అది వారికి తెలియాలి, దేవుని తెలియాలి. నేను పని అయితే అప్పగించాను, అభిషేకించమని. ఈ పనులు మనం చేయాలి. మందిరాన్ని కూడా అభిషేకించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఆనాడు అవన్నీ చక్కగా అభిషేకించేవారు. అభిషేకించడం తైలంతో అభిషేకించడం. మిమ్మల్ని కూడా నేను అభిషేకించాను కదా, ప్రార్థనా తైలంతో శిలువ గుర్తేసి చాలామంది అభిషేకించారు. ఆ అభిషేకం మీ మీద నిలిచి ఉంటుంది. ఆ అభిషేకం నిలిచి ఉంటుందంటే మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? హోలీగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞకు లోబడిపోవాలి, ప్రతి ఆజ్ఞకు లోబడాలి. అంతే. ఇక లోబడలేదంటే దేవునికి నీకు సంబంధం కట్ అయిపోయినట్టే, అంతే. ఓకే, చదవండి. అప్పుడు అది పరిశుద్ధ మగును. దహన బలిపీఠము అభిషేకం చేసి ఆ పీఠమును ప్రతిష్ఠించవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. అతి పరిశుద్ధమగును. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? మామూలుగా ఉన్నప్పుడు అయితే కొంచెమే, కానీ అభిషేకం చేసుకుంటే అప్పుడు ఎక్కువ అవుతుంది. దేవునికి స్తోత్రం. అభిషేకం చేస్తే ఎక్కువ అవుతుంది. అలాగున ప్రతి దానిని అభిషేకం చేసుకోవాలి. అయ్యో, ఈ ఆయిల్ బాటిల్ కొనుక్కుంటే కాస్ట్లీ ఉందే అని డబ్బు కోసము పిసినారితనం చేయొద్దు.
పిసినారోళ్ళకి ఏంటంటే మరి ఎంత పిసినారితనం చేస్తారో ఇంకా డబుల్ ఖర్చు అయిపోద్ది. ఆ డబ్బుని హాస్పిటల్లో పెట్టడమో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమో ఎన్నో జరుగుతాయి. నీకు అర్థం కాదు. కానీ నువ్వేమనుకుంటావు? పిసినారితనం చేద్దాం. దేవుని విషయంలో పిసినారితనమే, కుటుంబానికి పెట్టే విషయంలో పిసినారితనమే, జీవితాంతం ఈ పిసినారితనం ఉంటుంది. దేవుడు చూసి చూసి దెబ్బ కొట్టాడా మొన్నంతా ఊడిపోతుంది, ఇంకెక్కువ పోతుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ఆడుకోకూడదు దేవుని విషయంలో. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించాడు, ఆశీర్వించాడు, ఎన్నో మేలులు చేశాడు. అవన్నీ మర్చిపోయి నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకోవద్దు. అందుకే ఏమి ఉపయోగించుకోవాలి చెప్పండి? అద్దము లాంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభువు నీ చేతులు పెట్టాడు. ఇది నా లా. చెప్పండి, ఏంటిది? లా. లా ఉంది. ఆ లా ప్రకారం మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. చదవండి. ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకం చేసి లాస్ట్ గంగాళానికి పీటలు కూడా అభిషేకం చేయాలట. మీ ఇంట్లో ఉన్నాయా పీటలు, గంగాళాలు, బిందెలు, అల్మారాలు, ఇంకెన్నో ఉంటాయి కదా ఇంట్లో. అంటే ఏంటి చెప్పండి? ఒట్టిగా ఒక్క 1 డ్రాప్ ఎక్కువైతే మళ్ళీ కష్టం కదా, అయిపోద్ది ఆయిల్. ఏం చేద్దాం? ఓన్లీ 1 డ్రాప్ తీసుకొని అలా పెట్టుకుని వెళ్ళిపోదాం. అది కాదు. ప్రతి దాన్ని ఏం చేయ చెప్పండి? అభిషేకించడం నేర్చుకోండి. ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచే ఇలాంటి విషయాల్లో మనము పిసినార్దనం చేయొద్దు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంటే దేవునికి మనం ఎంత చేస్తామో డబల్ నువ్వు పొందుకుంటావు. అది నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాలి. దేవుడు నమ్మినప్పటి నుంచి నిజంగా దేవుడు, అయ్యగారు చెప్పింది, బిషప్ గారు చెప్పింది, పాస్టర్ గారు చెప్పింది నిజమేనా అంటే నువ్వు వెనక్కి ఆలోచించు. ఎన్ని వచ్చినా నీకు డబల్ రాలేదా? డబల్ కంటే ఎక్కువనే వస్తుంది తప్ప తక్కువ ఎప్పుడు రానే రాదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చదవండి. దాన్ని ప్రతిష్ఠింపవలెను, మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి మీరు ఎప్పుడన్నా మందిరానికి వచ్చే ముందు ఏం చేయాలి చెప్పండి? అందరూ నీళ్లతో, లేక పాలుంటే పాలతో, చాయ్ దానికి లేవు పాస్టర్ గారు, ఇంకా పాలతో ఏం చేయాలి? నీళ్ళతో స్నానం చేసుకొని రావాలి. అదని కొంతమంది ఈ పిల్లలు స్నానాలు చేయరు. కొంతమంది స్నానాలు చేయకుండా ఉరికొస్తారు. కొందరు మొఖాలు అక్కడికంటే పగలు 10 అయినా కూడా మొఖం కడకుండా తిరుగుతూ ఉంటారు బండ్లు వేసుకొని, కంపు నోటితో. అంతా కంపే. ఎందుకంటే వీళ్ళు స్నానం చేసుకోరు, క్లీన్ చేసుకోరు. అందుకని అన్నాడు, నువ్వు వాళ్ళకి మంచిగా స్నానాలు చేపించు. దేవునికి స్తోత్రం. స్నానాలు చేసుకోవాలి. ఓకే, పరిశుద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా. దేవుడు పరిశుద్ధుడు. చదవండి. బాబు అభిషేకం ఉన్నాడా? ఇట్రా, అక్కడెవరిని చూసుకోండి. ఇక్కడ ఒక అభిషేకం ఉన్నాడు. ఇట్రా, వాళ్ళు ఎవరిని అప్పగించి అక్కడ మైక్ ఇట్రా 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 నా పక్కరా. దేవునికి స్తోత్రం. చదవండి. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రాలు ధరింపజేసి. చూడండి, ఈయన అభిషేకం, ఈయన పేరు. సంతానం లేకపోతే 12 సంవత్సరాలకి ప్రార్థన చేస్తే వాళ్ళ అమ్మగారికి పుట్టాడు. అందుకని ఈయన సేవకి ఇచ్చేసారు. సేవ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకో కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకేమో వాళ్ళ మమ్మీని చూసుకుంటాడు, ఈయనేమో దేవుని సేవ చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. చూసుకుంటావు బాబు? ఏం చూసుకుంటావు? సేవ చూసుకోవాలి. ఎందుకని? నిన్నెవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు పుట్టించడం దేవుని పని చేయాలి. బైబిల్లో ఉంది, మొదటి సంతానం దేవునికి ఇవ్వాలి అని. కనుక మరి ఈయనకి పేరే ఆ పేరు పెట్టేశాం. ఏం పేరు? అభిషేకం అని పేరు పెట్టేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆనాడు ఓన్లీ అహరోను కుటుంబాలంతా అక్కడ ఉన్నారు, ఇజ్రాయెల్ దేశంలో.
మరి ఇక్కడ ఎవరు చెప్పండి? ఇక్కడ కూడా దేవుని ద్వారా దీవించబడి ఆశ్రయించబడి దేవునికి సమర్పించుకుంటే వాళ్ళు కూడా అహరోను సంతానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అప్పుడు ఎలా అయితే అభిషేకించారో ఇప్పుడు కూడా అలా అభిషేకం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇది ఓపెన్ చేయి. కనుక చూడండి, ఇది ఒలీవ నూనె. కనుక ఈ ఒలీవ నూనె ఏం చెప్పండి? ప్రార్థన చేయాలి. ఏమని? దేవా, ఈ నూనెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మేము అభిషేకం చేస్తూ ఉంటున్నాం. ఈ అభిషేకపు తైలము ఏం చేయాలి? ఇప్పుడు ఈ సేవకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? తలపై నూనె పోయాలి. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. వేసు రక్తం జయం, వేసు రక్తం జయం. చూడండి ఎలా చక్కగా ఈ ఒలీవ నూనె కారుతుందో. అంటే ఆ పరలోకం నుండి అలా అభిషేకము పైకి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. పరలోకం నుండి ఏమొస్తుంది చెప్పండి? ఈ అహరోనుకును ఇంకా అహరోను కుమారులకు కూడా ఈ అభిషేకం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే పెద్దవాళ్ళని అభిషేకించాలి, కుమారులు కూడా అభిషేకించాలి. ఒకవేళ నాలో సగం ఉన్న మీ 2 కొడుకులు నాకు ఇవ్వండి, వాళ్ళు కూడా నేను అంగిలు కుట్టిస్తారు. ఏ అంగిలు? యాజకుని అంగిలు కుట్టించి వాళ్ళు ఎప్పుడు అటొకరు నిలబడతారు. అంటే బిషప్ గారుల దగ్గర అలా నిలబడతారు అన్నట్టు. అది మీకు తెలీదు. బిషప్ గారు ఎప్పుడైతే ప్రసంగిస్తూ ఉంటారో అప్పుడు ఈ సేవకులు కూడా చిన్నవాళ్ళు అటొకరు ఇటొకరు ఉంటారు అంగి వేసుకొని. అలా మీ 2 పిల్లలు ఉంటే ఆ వయసులో ఏంటంటే 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఉంటే మగ పిల్లలు ఒక 2 ప్రతి సండే వచ్చినట్టుంటే వాళ్ళకు కూడా నేను మరి యాజక వస్త్రాలు కుట్టిస్తాను. ఓకే, సరే. ఇది ఆనాడు క్రమం. ఎవరు పెట్టిన క్రమం చెప్పాలి? దేవుడు పెట్టిన క్రమం. చదవండి. అతనికి అభిషేకము చేసి. ఎవరికి? ఇతనికి అభిషేకం చేసి. అభిషేకానికి అభిషేకం చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. అతన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి. అతని కుమారులుంటే అతని కుమారులను కూడా తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి. వారికి చొక్కాయలు చెప్పాను కదా ఇప్పుడు నేను, అవే అంగీలు. చొక్కాయలు తొడిగించి వారు నాకు యాజకులగుటకై. వారు కూడా రాబోయే తరం. ఇప్పుడు అహరోను నెక్స్ట్ అహరోను పిల్లలు, ఆ పిల్లలు పెద్ద అయిపోయి పెళ్లి అయిపోతే మరలా వారి పిల్లలు. దేవునికి స్తోత్ర. అభిషేకం పెళ్లి చేసుకుంటావా? ఎప్పుడు? సరే, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అయినట్టు మళ్ళీ నీకు పిల్లలు పుడితే వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని కూడా ఏం చేయాలి? వాళ్ళని కూడా అభిషేకించాలి. దేవునికి స్తోత్ర. ఇది యాజక క్రమం అంటారు దీన్ని. ఏ క్రమం చెప్పండి? యాజక క్రమం. కనుక ఇది చాలా అద్భుతమైనటువంటి పరిచర్య. చాలామంది దేవుని సేవ అంటే వెనక్కి వెళ్ళిపోతారు. మన ప్రదీప్ లాంటి వాళ్ళు, మన రాజు లాంటి వాళ్ళు. ఇప్పుడు అదే కొన్నిసార్లు ఆ వ్యాధి కొంతమందికి వస్తూ ఉంటుంది. మరి అక్షయ్ కూడా చేస్తా అని చెప్పి దేవుడు పిలిచాడు, 3-4 సార్లు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడేమంటున్నాడంటే మరో మాట చెప్తున్నాడు. ఏదైనా జాబ్ చేసుకుంటూ రాజు లెక్కనో ప్రదీప్ లెక్కనో జాబులకు వెళ్ళిపోతాం, జాబ్ చేసుకుంటూ సేవ చేస్తాం. అంటే చూడండి, కొంతమంది ఇలాంటి కొన్ని అంటురోగాలు కూడా అంటుకుంటాయి, కరోనా అంటుకున్నట్టు. అంతే, చాలా జాగ్రత్త ఉండాలి. మాస్క్లు వేసుకొని చాలా జాగ్రత్త. ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఇంకా ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకోవాలి. దేవుని పని ఎంతో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవ ఉంది. నేను ఒక సింగపూర్కి వెళ్ళాలి, ఒక మలేషియాకి వెళ్ళాలి, ఒక అమెరికా వెళ్ళాలి, ఒక లండన్కి వెళ్ళాలి. అక్కడ దేవుని సేవ నేను చేయాలి. ఆఫ్రికా ఖండానికి వెళ్ళాలి. ఇలా ఎన్నో ఉన్నాయి కాండాలు. ఏదో కడుపు కోసము జాబుకి వెళ్ళిపోతే నీ ద్వారా జరిగే అద్భుతమైనటువంటి కార్యాలు, రక్షణ కార్యాలు ఆగిపోతాయి. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు జాబు చేసుకునేదానికంటే కూడా ఇంకా ఎక్కువ నీకు దేవుడు ఇస్తాడు. ఆమె చెప్పండి అందరూ. దేవుని సేవ అంటే ఆటపాట కాదు. ఎందుకంటే దేవుడికి నీకు కనెక్షన్ ఉంటుంది కనుక నీవు అడిగి ఊహించిన దానికంటే దేవుడు నీకు ఎక్కువ ఇస్తాడు, అత్యధికంగా ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు, నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వించబడతారు, దీవించబడతారు. దేవునికి స్తోత్రం.
మరి నీవెలా ఉన్నావు ఏమిటి అనేది చెప్పి నిన్ను నీవే అర్థం చేసుకోవాలి. నీ వల్ల అనేక మంది మేలులు. ఓకే, మీరందరూ వచ్చారు మందిరానికి, మీ జీవితాల్లో ఎంతమందికి మేలు కలిగిన చేయొద్దండి? ఎంతమంది కలిగి మేలు? గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా ప్రతి 99% అందరూ చేతులు ఎత్తారు. దేవునికి స్తోత్రం. 99% అందరూ చేతులు ఎత్తారు. మరి ఇలా మేలులు కలగాలంటే వెనక ఎవరు ఉండాలి చెప్పండి? ఒక కరెక్ట్ గాడ్ సర్వెంట్ ఉండాలి. కరెక్ట్గా చెప్పే గాడ్ సర్వెంట్, ప్రార్థించే గాడ్ సర్వెంట్, తగ్గించుకునే గాడ్ సర్వెంట్ ఉన్నప్పుడు ఆ సత్యము ఆ చక్కగా అర్థము చేసుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. భాగ్యం ఉందా? భాగ్యమ్మా అభిషేకం వాళ్ళ మమ్మీ తొందరగా పెళ్లి చేయమని చెబుతామని. ప్రైజ్. ఓకే, హల్లెలూయా. చాలా సంతోషం. అయిపోయింది, ఇంకా ఉందా? చదవండి. ఎంతవరకు వచ్చారు ఇప్పుడు? వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకము చేయము. వారి అభిషేకం తరతరములకు వారికి. చూసారా? ఒకరోజు కాదు, తరతరాలు తరతరాలు తరతరాలు. ఒకటి మాకు మాట్లాడు, అన్నము లేక చచ్చిపోయిన పాస్టర్ ఎవరు ఉన్నాడా చెప్పండి? అన్నము లేక చనిపోయిన పాస్టర్లు ఉన్నారా? ఎక్కడా లేరు. బైబిల్లో లేరు. ఇప్పుడు కూడా నాకు తెలిసిన మటుకు ఎవరు లేరు. అన్నం ఎక్కువైపోయిన ఉన్నారు. అన్నం ఎక్కువైపోయి ఇంకా ఇతరులకు పెట్టేవాళ్ళు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదా. అన్నం ఎక్కువై ఇతరులకు పెడతారు. ఇప్పుడు నేనేం చేస్తున్నా చెప్పండి? ఇతరులు పెడుతున్నాం. చెప్పిన సిస్టర్ వండుతుంది. వారు ఇంకో ఇద్దరు కలిసి వండుతారు. ముగ్గురు కలిసి రోజు వంట చేస్తారు. ఒక 15 మందికి. కొంతమంది భర్త చనిపోయిన తల్లులకు, తండ్రి లేక తల్లి చనిపోయిన పిల్లలకి, అందరూ ఒక 15 మందికి అన్నం. అంటే మీరు నాకు అన్నం పెడితే నేనేం చేస్తున్నా? బైబిల్ను అట్లా వాళ్ళు పెడుతున్నా. అంతేకాదు, ఇంకా కొంతమంది సేవకులకి, దాదాపు ఒక 30 మంది సేవకులకు కూడా ప్రతి నెల కొంత సహాయం చేస్తూనే ఉన్నాం. దేవునికి అది కూడా ఏంటంటే మీరు ఇచ్చిన దాంట్లోంచి. నాకు ఎవరు ఇయ్యరు బయట. మీరు ఇచ్చిన దాంట్లోంచి. అంటే ఈ బైబిల్ ప్రకారం ఇంకా నేను ఆ కార్యాలు చేస్తూ ఉన్నాను. అది నిజమైన భక్తి అని యాకోబు 1:27 ఉంది. నిజమైన భక్తి ఏంటంటే బీద విధవరాండ్రను, ఆ తల్లిదండ్రులు లేని పిల్లలను వారిని ఆదరించడం, వారి కష్టాల్లో మనం సహాయం చేయడం, ఇంకనూ దేవుని సేవని బలపరచడం, సేవ చేసే వారికి సహకరించడం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళని అన్నారు, అసలు సొంత తండ్రే, నీవు కనుక దేవుడిని పోతే ఒక చెప్పించుకుని అడుక్కోవాలని చెప్పాడు. అడుక్కుంటున్నాను నేను చెప్పండి? దేవుడు అలాంటి స్థితికి రానివ్వడు. ఇంకా ఎక్కువనే చేస్తాడు, తక్కువ చేయడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఒకవేళ దేవుడు కనుక నేను పిలిస్తే రా, ఆయన పని చేయి. ఏదో ఈనాడు కొంత ఉంది వస్తుందని చెప్పి మురిసిపోవడం కాకుండా భవిష్యత్తు గురించి దేవుని యొక్క ప్లాన్, ఆ ప్లాన్ ఏమిటి దేవునిది అనేది నువ్వు అర్థం చేసుకో. హల్లెలూయా. చదవండి. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను. అలాగుననే చేసెను. చూడండి, దేవుడు మోసేకి ఏం చెప్పాడో ఆ పనులన్నీ చక్కగా చేశాడు. అందుకని ఇప్పటికీ ఆ యాజకత్వము అంటే అప్పుడు ఒక రీతిగా ఉంది, ఇప్పుడు ఒక రీతిగా ఉంది. అంతే, కొంచెం మార్పు. అంటే అప్పుడేమో ప్రత్యక్ష గుడారం ఉండేది, గంగాలం ఉండేది, దీపస్తంభాలు ఉండేవి, అవన్నీ ఉండేవి. ఇప్పుడు మందిరం ఉంటుంది. మందిరంలో నిత్యము సేవ జరగాల. దేవునికి స్తోత్రం. అందుకని ఎవ్రీడే మన ప్రేయర్ హాల్ ఓపెన్ అయ్యి ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొన్ని మందిరాలు క్లోజ్ కావచ్చును, సండే మళ్ళా సండే, కానీ మనల్లా కాదు. అనుదినము నాకు దేవుడు ఆ వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథంలో ఆ విధంగా చెప్పాడు. 60-61 నా మినిస్ట్రీ వాగ్దానాలు ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా రేయింబగల్లో కూడా మందిరం ఓపెనే ఉండాలి. కనుక ప్రస్తుతం అయితే పగలంతా ఓపెనే ఉంటుంది. దేవునికి స్తోత్రం.
ఇక్కడ ఏం చూస్తున్నాను చెప్పండి, ప్రతిదీ ఇక్కడ గంగాలం తీసుకోండి, ప్రతిదీ తీసుకోండి, అన్నిటిని ఏం చేయాలి, తైలంతో అభిషేకించి. ఎందుకంటే నువ్వు ఒక బస్తా బ్యాగ్ బియ్యం తెచ్చుకున్నావు, కొంతమందికి దిష్టి కళ్ళు దుష్టి కళ్ళు ఉంటాయి, దెయ్యపు కళ్ళు. ఆ దిష్టి కళ్ళతో వీళ్ళు బియ్యం బాగా తెచ్చుకుంటున్నారు, వీళ్ళకి బియ్యం దొరకదని మంత్రాలు చేయవచ్చు. అప్పుడు ఏమైపోద్ది, మనీ రావు, పైసలు రావు, నీకు బియ్యం కొనలేవు. పక్కింటికి వెళ్ళి ఓ రమేష్ అన్న కేజీ బియ్యం ఇవ్వా, ఓ కృష్ణస్వామి అన్న ఒక 2 కిలోలు బియ్యం ఇవ్వా, ఓ చంద్రమౌళి అన్న కేజీ నూనె ఇవ్వా, ఓ సీనన్న కొంచెం చికెన్ ఇవ్వా, చికెన్ కొనుక్కోవాలి సండే వచ్చింది అంటే ఏమైపోయింది చెప్పండి, దరిద్రం పట్టింది. కారణం ఏంటి, ఎక్కడ కూడా నువ్వేం చేయలేదు చెప్పు, ప్రతిష్ఠించుకోలేదు నీ కలిగిన దాన్ని. నీకు నెలకి జీతం వస్తుంది, ఫస్ట్ ఆ జీతమే చేయి పెట్టాలి, నువ్వు ప్రార్థన చేయి, అభిషేకించుకొని శాలరీని నీకు మిగలకపోతే అడుగున్నాను, నెక్స్ట్ మంత్ అడుగున్నాను, అయ్యగారు మీరు చెప్పినట్టు చేశాను చెయ్యి. ఒక చెట్టు మొలవాలి, పండ్లు ఇవ్వాలి, విత్తనాలు ఇవ్వాలి అంటే కనీసం ఒక 6 నెలలున్న సంవత్సరం కావాలా వద్దా? ఈ ఇయరంతా నువ్వు టెస్ట్ చేయి, నేను చెప్పినట్లుగా పరీక్షించు. నీకు వచ్చిన కష్టారితాన్ని నేను చేయబెట్టి అభిషేకించుకో, ప్రార్థన చేయి. దేవునికి మొదటగా ఫస్ట్ ప్రిఫరెన్స్, దేవునికి తీయవలసింది దేవునికి తీసిపెట్టి పక్కన. నీకు మిగలబోద్దు అడుగునేవు. ఒక సంవత్సరం టైం, ఒక చెట్టు పెరగాలంటే ఏం కావాలి, విత్తనం పెట్టిన వస్తుందా? విత్తనం పెట్టిన రాదు. ఈ వాక్యం అనబడే దేవుని మాటలు అనబడే విత్తనాన్ని నీ హృదయంలో నాటుకో, అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. ఇక నువ్వు చూడు. అందుకని నీ ఇల్లు ఉందా, రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, ఆ ఇంటిని అభిషేకించు. ఎన్ని అయితే ద్వారబంధాలు ఉన్నాయో, ఎన్ని రూమ్స్ ఉన్నావో అన్నిటినీ అభిషేకించు. నీ వస్త్రాలు, కొంతమందికి వస్త్రాలు చూసిన కళ్ళమంటే, అందుకే వాళ్ళకి వస్త్రాలు లేకుండా అయిపోతాయి. నీ వస్త్రాలను అభిషేకించుకో. చూడండి, నా దగ్గర ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్, దస్తీ, జేబు రుమాల్, అది ఎంతో 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది. అది దాన్ని కూడా కొన్న వెంటనే ప్రభువా ఇది ఇచ్చేందుకు మీకు థ్యాంక్స్ అని చెప్తాను. షూ ఇచ్చిన, ఏమి ఇచ్చినా కూడా, అంతమంది కుమారస్వామి గారు ఉండేవారు, వెంకటేష్ గారు, వంశీ గారు తండ్రి, ఆయనైతే ప్రతి సంవత్సరం నాకు షూ ఆయనే కొనేవాడు. మా ఇంట్లో ఆయిల్ కూడా కొనే పని లేదు, ఆయనే స్పాన్సర్ చేసేవాడు. ఆయిల్, రెండోది షూ. అంటే వాళ్ళు అవి ఇచ్చినప్పటికీ కూడా వాటిని ఏం చేయాలి, మొదట మనం ప్రార్థన చేసుకోవాలి, అభిషేకించుకోవాలి. దేవా వీటిని బట్టి మీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేయి. ప్రేయర్ లేకుంటే నీ షూ ఎవరు ఎత్తుకుపోతారు, అక్కడ బయట నుంచి బయటే పోతాయి. ఎవడొస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. నీ డబ్బు వస్తుంది కదా, అంత సంపాదిస్తా, మనీ చినిగిపోయినా సంచిలో వేసేటట్టు ఉంటుందట. వేసినప్పుడు ఉంది బాగానే, కష్టపడి తెచ్చావు, కానీ లాస్ట్ చూస్తే అయ్యో ఏమైపోయింది అని ఏడుస్తావు. కారణం ఏంటి, నీ బంధువులు వచ్చి తినిపోతున్నారో బంధువులు వచ్చి తినిపోతున్నారో తెలియదు. బంధువులు అన్నప్పుడు బంధువులు వచ్చి ఎత్తుకుపోతున్నారో, ఎవరేం చేస్తున్నా నీకు అర్థం కాదు. కష్టపడినప్పుడు తెచ్చినప్పుడు కనిపించింది, బాగా నేసావు, కానీ దాంట్లో ఆ ఓల్ని కనిపించలే. అందుకని అర్థం చేసుకోవాలి. నేనేం చెప్తున్నా, మిగులుతాది అని చెప్తున్నాను. ఆమేన్. వాక్య ప్రకారంగా జీవించు. నీవు తృప్తిగా తిన్న తర్వాత కూడా దేవుడు నీకు మిగిలేటట్లు చేస్తాడు. అప్పులు పాలైపోయి తిప్పలు పడేట్టు చేయడు. అందుకే దేవుని వాక్యం బాగా చదవాలి, అన్నిటిపైన అభిషేకం ఉండాలి. చెప్పిన A to Z. ఈరోజు నా పని మీరు చెయ్యండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక 1 డ్రాప్ తీసుకోండి. ఏది ఆయిల్, ఒక 1 డ్రాప్. ఒకవేళ ఈ నుదుటి పైన నీకు సిగ్గు అనిపిస్తే, అయ్యో ఆయిల్ మొక్కం జిడ్డు మొక్కం అంటారు నానంటే, అంటే అనుకొని నీకేం బాధ. అందుకోసం మరొక ఆలోచన చెప్తున్నా. దేవుడు ఇక్కడ ఈ నుదురు మీద పెట్టమని చెప్పలే. ఎక్కడ పెట్టుకోవాలి ఆయిల్? తలపైన అభిషేకం. ఎక్కడ చెప్పండి? తలపైన ఒక చిన్న డ్రాప్ పెట్టుకోండి, 1 డ్రాప్ పెట్టుకోండి, సరిపోతుంది. వెళ్ళేటప్పుడు దేవుడికి మంచి ఒక వెహికల్ ఇచ్చాడు, వెహికల్ని అభిషేకించు. 1 డ్రాప్ వెహికల్కి పెట్టు. ఏమవుతుంది? కష్టమా చెప్పండి? అంతా కలిసి ఒక 5 మినిట్స్లో అయిపోతుంది, అంతే.
అంతే. పగలు 5 minutes, నైట్ 5 minutes, అది కూడా ఇవ్వలేరు టైము అభిషేకానికి. చేసుకోండి. ఇది ఎవ్రీడే జరిగే, ఎవ్రీడే మనం చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. అనేక పర్యాలు మనం చూసాం కదా, ఎంతోమంది సాక్షులను. ఒక సహోదరి కొత్తగా ప్రభులోకి వచ్చినాక పెద్ద నాగుంబం విడిచారట ఇంట్లోకి. ఆ నాగుంబం ఏంటంటే అది ఇదే సేమ్, అందులో ఒక దెయ్యం దూరి ఆ నాగుంబం వచ్చింది, ఒక 6 feet కోబ్రా. ఈ సహోదరి ఇది నిజంగా మంత్రాల ద్వారా వచ్చిన పాము అయితే అది ఇక్కడే ఉండాలి, నా ఇంట్లోకి రావద్దని ఈ ప్రేయర్ ఆయిల్ దాంట్లో వేసి వీళ్ళ మేనత్త గారు, ఈయనకి బాబు వీళ్ళ సరోజిని అత్తమ్మ, ఆమె కొత్తగా అప్పుడు వచ్చారు పాప. పెద్ద పామును వెళ్తే ఆమె అనుకుందండి, ఇది నిజంగా మంత్రాల పాము అయితే ఇది నా ఇంట్లో రావద్దని చెప్పి ఆయిల్ వేసి ఒక లోటాలో చెంబులో దాని చుట్టూ చల్లితే అక్కడే ఉండి బుస్సు బుస్సు అంటుంది. ఏం చేయలేకపోతుంది. కస్సు బుస్సు అంటుంది కానీ ఏమి చేయలేదు. తర్వాత మరలా ఆమెకు ఒక దేవుడు ప్రేరేపించి నిజంగా ఇది ఈసారి మరలా ఈ ప్రేయర్ ఆయిల్ వేసి వాటర్లో పోసి దీనిపైన వేస్తే అది చచ్చిపోవాలి. రైట్గా చప్పట్లు కొడదాం. చూడండి, మంచి ఐడియా ఇచ్చారు అని. ఎప్పుడైతే ఆ విధంగా రెండోసారి వేయడం జరిగిందో అక్కడే ఎగిరి ఎగిరి పెద్ద బుస్సులో కొడుతూ కొడుతూ అక్కడే చచ్చిపోయిందంట. రైట్గా చప్పట్లు కొడదాం. ఇక తెల్లారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నారంట, నువ్వేం మంత్రాలు నేర్చుకున్నావమ్మా? మంత్రాలతో పాము చంపేమన్నారట. మంత్రాలతో కాదు, ఓన్లీ ప్రేయర్ ఆయిల్. అంటే చూడండి, మీరు అంటే మీకు డౌట్ రాకుండా చెప్తున్నా, అప్పుడు ఈ పవర్ ఉంది, ఇప్పుడేముంది? అభిషేకించిన వాటికి, ప్రార్థించిన దైవ సేవకుడు అభిషేకించి ప్రార్థించిన వాటికి పవర్ ఉంది. అందుకే వీటిని మీరు వాడుకోవాలి. దీంట్లో తప్పేమీ లేదు. ఉందా చెప్పండి, తప్పేమైనా ఉందా? ఇందేమైనా భ్రాంతి కలిపేమా? విస్కీ, కళ్ళు ఏం లేవు కదా, ఓన్లీ ఆయిల్. అది మనం తయారు చేసిందా? కాదు, కొన్న ఆయిలే. చెప్పాను కదా, ఇదే సేమ్ ఆయిల్ ఇక్కడ దొరుకుతుంది కాజీపేటలో. మీరు అడగండి, ఆ బాటిల్ ఎంత, ఇంకా పెద్ద బాటిల్ ఉంటుంది ఎందుకంటే అడగండి, చెప్తారు. మరి ఎప్పుడు దీనికి పవర్ వస్తుంది? ఎప్పుడు అభిషేకించి ప్రార్థించినప్పుడు దీనిలో పవర్ కలుగుతుంది. ఆమేన్. లేకుంటే మళ్ళీ ఉండదు. అందుకని ఈనాడు అనేక వాట్లలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రిడ్జిలాల్ గారని మన బ్రదర్ ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో 3 సంతానం చనిపోయారు. 3 పిల్లల పుట్టి చచ్చిపోయేవాళ్ళు. అయోధ్య దగ్గర, ఉత్తరప్రదేశ్. ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఆయన ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు ఒక 4-5 బాటిల్స్ ప్రార్థన చేయించుకుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ? అంతవరకు చనిపోతున్న పిల్లలు అక్కడి నుంచి బంద్ అయిపోయారు. గట్టిగా చప్పట్లు కొడదాం. 3 అప్పుడు చనిపోతే ఇప్పుడు మరలా దేవుడు 3 సంతానాన్ని ఇచ్చాడు. సంతోషంగా, హ్యాపీగా, హాయిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మచ్చుకు ఇవి చిన్న చిన్న సాక్ష్యాలు. అందుకే చాలా జాగ్రత్త కలిగి మనం జీవించాలి. ఒక బ్రదర్ భయపడ్డాడట, రక్షణ లేని బ్రదర్ భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే, వారి సతీమణి ఆయిల్ బాటిల్ కొనుక్కొస్తే, ఏమిటి ఇవన్నీ పిచ్చి పనికిమాలని, షాపులో దొరకట్లేదా కొబ్బరి నూనె? ఎక్కడికో పోయి, పాస్టర్ దగ్గరకు పోయి, మందిరానికి పోయి, అక్కడి నుంచే నువ్వు తేవాలా అని తీసి నేలకేసి కొట్టిండట. మొత్తం నూనెంతా కింద పడి ఒక 10 నిమిషాలకి ఎర్రగా ఆ మేకనికి వస్తే రక్తం ఎట్లా గడ్డ కడుతుందో ఆ కిందంతా గడ్డ కట్టిందంట. గట్టిగా చప్పట్లు కొడదా. అయ్యో నా యేసయ్య రక్తము ఇట్లా చేసావని చెప్పి ఆ తల్లి ఏడుస్తుంటే అప్పుడు ఈయన భయపడ్డాడు. చూస్తే రక్తాన్ని, అమ్మో ఇంత పవర్ ఉందా దీనిలో, నేను అనుకోలేదని చెప్పి ఆనాటి నుంచి ఆయన కూడా రక్షణ, మారు మనసు పొందారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు హైదరాబాద్లో సేవ చేస్తున్నప్పటి సాక్ష్యం, ఇప్పుడది కాదు. గమనించండి, ఈ అభిషేకములో అంత ఉంది. అంటే నువ్వు మంచి హృదయంతో, ప్రేమ కలిగిన మనసుతో ఆ పని నువ్వు చేస్తున్నావు. ఆ పని చేయాలి మనం. మంచి మనసు లేకుండా చేస్తే అక్కడ ఏది జరగదు, ఆ సేవ జరగదు. అంతే, కొంతమంది పాస్టర్లు కష్టపడి సేవ చెయ్యరు, తిరుగుతూ ఉంటారు. ఎక్కడ పోయి ఆ ఇంటి మీద పడి, ఈ ఇంటి మీద పడి తిరిగి
ఆ ఇంట్లో మాయ మాటలు చెప్పుకుంటూ వాళ్ళు ఏమైనా ఇస్తే తినుకుంటూ తిరుగుతారు తప్ప సొంతగా సంఘాలను వాళ్ళు తయారు చేయలేరు. లేదా ఎక్కడైనా విడిపోయిన సంఘమో, కూలిపోయిన సంఘమో, కాలిపోయిన సంఘమో, పాడైపోయిన సంఘమో అలాంటివి ఉంటే పాస్టర్లు చచ్చిపోయిన సంఘం అక్కడ పోయి నాకు మీ మధ్యలోకి వచ్చి సేవ చేస్తానని చెప్పి అడుక్కొని అక్కడ సేవ చేస్తారు. అది కాదు రియల్ మినిస్ట్రీ. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడు అక్కడికి వెళ్ళాలి నువ్వు. దేవునికి స్తోత్రం. లేదా ఎలీషా అని పిలిచినట్లుగా కూర్చో. ఎలీషా అని పిలిచినట్లుగా దేవుడు సేవకుడు నిన్ను పిలిస్తే ఆయన మాట నువ్వు వినాలి. ఎలీషా భూస్వామి, చాలా భూమి ఉంది ఆయనకి, మంచి అందమైన బలమైన ఎడ్లు కూడా ఆయనకున్నవి. ఆ ఎడ్లను మరి దున్నుతూ ఆయన ఉంటున్నప్పుడు ఏలియా వచ్చి పిలుస్తాడు, ఇక్కడి నుంచి ఆ ఎడ్ల పని మానేయ్, వ్యవసాయం మానేయ్, నన్ను వెంబడించు, నాతో పాటు నువ్వు సేవ చెయ్యి అన్నప్పుడు అలా సేవకు వచ్చారు. దేవునికి స్తోత్రం. నమ్మకస్తుడు ఎలీషా. అందుకే ఏలియా కంటే డబుల్ అనాయింటింగ్, రెండంతల శక్తి పొందుకున్నాడు. గట్టిగా చెప్పకూడదా? చనిపోయిన వారు కూడా లేచారు ఆయన పరిచర్యలో. బతికున్నప్పుడు లేచారు, ఆయన చనిపోయిన తర్వాత కూడా సమాధి చేస్తే అందులో మరొక శవాన్ని పెడితే ఆ శవం లేచింది ఈయన తాకి. ఈయన మరణించినటువంటి ఈ ఎముకల గూడికి మరి వేరే అప్పుడే ఫ్రెష్గా చనిపోయినటువంటి ఆ శవాన్ని తెచ్చి పెడితే ఈయన యొక్క ఆ బాడీకి తగిలి ఆయన లేచాడు. అంటే అంత పవర్ చూసారా అభిషేకం అంటే. బతికున్న పవరే, మరణించినా ఎంతమందికి అర్థమవుతుంది అనాయింటింగ్ మెసేజ్? దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నీ ఆటపాటలు కాదు. కొంతమంది విమర్శిస్తూ ఉంటారు ఆయిల్ అమ్ముకుంటున్నారు అని. మీరు అంతేగాని చెప్తున్నారు, ఇక్కడే షాప్స్ ఉన్నాయి కదా, మీరు ఎంత కొంటున్నారో ఆ రేటు ఇలా బయట అడగండి. ఈ రేటు ఆ రేటు కరెక్ట్ ఉందో లేదో మీరు కనుక్కోండి. అది కనుక్కుంటే బాగుంటుంది. ఓకే, లేదు దానిలో ఒక 5 రూపాయలు మీరు డొనేషన్ ఇచ్చారనుకోండి, ఏమవుతుందా? పోతుందా? ఏమన్నా చెప్పండి. 5 రూపాయలకి ఏమన్నా నష్టం వస్తుందా? రాదు. కానీ ఈ అద్భుతమైన బ్లెస్సింగ్స్ మనం కోల్పోతాం. అందుకే మనం చక్కగా అర్థం చేసుకోండి. మరి ఇదే అభిషేకాన్ని ఏంటంటే ఆనాడు యాజకులకు చేశారు, కింగ్స్కి చేసేవారు. స్పెషల్ ఇద్దరికే ఎక్కువ. రాజు ఎవరికి? యాజకులకి, రాజులకి అభిషేకం ఉండేది. మిగతా అందరికి అభిషేకం ఉండేది కాదు, చేసేవారు కాదు. ఓన్లీ యాజకులకి. రెండవది ఎవరు చెప్పండి? రెండవ పాయింట్ రాజులకి. బైబిల్ గ్రంథంలో మొదటి రాజు సౌలు రాజు. చెప్పండి, ఏ రాజు? అంటే కొత్త నిబంధనలు ఉన్నాయని కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్లో సౌలు రాజు. అంటే ఆయన ఈ మగవాళ్ళు నిలబెడితే మగవాళ్ళందరికంటే కూడా చాలా హైట్ ఉండేవాడు, చాలా బలంగా ఉండేవాడు. ఈ ఇశ్రాయేలీలు అంటారు మాకు రాజు కావాలి అంటారు. అప్పుడు దేవుడు అంటాడు నేను వద్దా? నేనేగా రాజుని, నేను వద్దా అని ఆయన మనసులో ఉంటుంది. అంటే ఏంటి దేవుని మనసు? ఏం చెప్పండి? నేనే ఇశ్రాయేల్ అందరికీ రాజుగా ఉండాలి, కింగ్గా ఉండాలని దేవునికి ఉంది. మనుషులు ఏం అడుగుతున్నారు? నువ్వొద్దు, మమ్మల్ని పరిపాలించడానికి ఎవరు కావాలి? వేరొక మనిషి కావాలి, ఆ మనిషిని రాజుగా చేయండి అంటాడు. కానీ దేవుని ఆశ ఏంటి చెప్పండి? ఎల్లప్పుడూ నేనే మీకు, మీ అందరికీ, అటు యాజకులకు కావచ్చు లేక ప్రజలకు కావచ్చు, అందరికీ నేనే రాజుగా ఉంటా అన్నది దేవుని ఆశ. చూసారా, మానవుడికి ఏం చెప్పండి? దేవుని మీద లేకుండా మనిషిని కోరుకున్నారు. సరే, నువ్వు మనిషిని కోరుకున్నా కోరుకో, తెచ్చుకో, ఎవరిని తెస్తావని. అప్పుడు ఈయన ఏర్పాటు చేసుకుంటారు. ఎవరిని చెప్పండి? సౌలు గారిని. చూడండి, సమూయేలు గ్రంథంలో ఈ మాట చక్కగా వ్రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని, ఇదే తైలపు బుడ్డినే బాటిల్ అంటాం, బుడ్డి పట్టుకొని
సౌలు తల మీద తైలము ఆ, పోసి సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి దేవుడిని అభిషేకించి తన స్వాస్థ్యము మీద తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. ఇలాగూ సెలవిచ్చారు. ఈ దినమున ఏం చెప్తా అంటే ఈ రోజు నీవు నా యొద్ద నుండి ఓకే పోయిన ఓకే నీవు నా యొద్ద నుంచి వెళ్ళిన తర్వాత వెళ్తున్నప్పుడు ఒక గుట్ట ఉంటది, కొండ ఉంటుంది, అక్కడ ప్రవక్తల సమూహం వెళ్తూ ఉంటారు. సేమ్ టైం ఈ రోజు నిన్ను అభిషేకించాను కనుక ఈ అనాయింటింగ్ నీ మీద ఉంది కనుక నీవు కూడా ఏం చేస్తావు, ప్రవచిస్తావు అని చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్ర. నిజంగానే ఈ మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్న ఎడల ఈ ఎవరు ఈ సౌలు చూడండి 10వ వచనం 11వ వచనం అభిషేకం పొందిన వెంటనే జరిగినటువంటి బ్లెస్సింగ్ ఏమిటంటే చదవండి. పూర్వం అతని నెరిగిన వారందరూ ఈ సౌలు గారిని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి కీషు కుమారునికి సంభవించినదేమిటి సౌలును ప్రవక్తలలో నున్నాడా అని సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను. చాలు. అంటే ఇక్కడ చూస్తుంటే ఈయనకి ఆ స్పిరిట్ వచ్చేసింది, ప్రవచించే స్పిరిట్ వచ్చేసింది. గట్టిగా చెప్పకూడదా? ప్రవచించే స్పిరిట్ వచ్చింది కనుక ఆయన చక్కగా ఉన్నాడు. అయితే ఎప్పుడు కూడా చూడండి, హృదయం లోపల మనిషి చెడిపోతాడు. కొంతమంది మాయ మాటలు నమ్మి వారు చెప్పంగా వీరు చెప్పంగా చెడిపోతారు. కొంతమందికి గర్వం వస్తుంది. ఈయనకేమొచ్చింది చెప్పండి? గర్వం వచ్చింది. ఏమని? ఇలా నేను ఒకప్పుడు పనికి మాలిన వాడిని, ఇప్పుడు రాజు అయిపోయాను, కింగ్ అయిపోయాను, నేను మహాధనం ఉంది, సైనికులు ఉన్నారు అని గర్వం వచ్చి అభిషేకించినటువంటి దైవజనుడిని ధిక్కరించి ఆ దైవజనుడు రాకముందే ఈయనే అన్ని చేసేసి లాస్ట్కి ఆ అంగి పట్టు గుంజుతాడు. ఎవరంగి? సమూయేలు ప్రవక్త అంగి చినిగిపోద్ది. అంగి ఆయన గుంజితే వెంటనే శాపం వస్తుంది. నా అంగి ఎట్లా చినిగిందో నీ రాజ్యం ఏమైపోతుంది, నీ కుటుంబం కూడా ముక్కలైపోతుందని చెప్పిస్తాడు. ఎవరు? యాజకుడు. నిజంగానే ఈయనకున్న గర్వం, ఆ గర్వాన్ని బట్టి ఈ ఆత్మ వెళ్ళిపోయింది. ఏ ఆత్మ వెళ్ళిపోయింది? అనాయింటింగ్ చేసినప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది. ఎవరిలోకి? సౌలులోకి. ఇక దురాత్మ వచ్చి వాడిని కొడతా, వీడిని కొడుస్తా, వీడిని పొడుస్తా, వాడిని పొడుస్తా, బల్లెంతో పొడుస్తా అని చెప్పి ఇవే పనులు. ఇక లాస్ట్కి దావీదును కూడా బల్లెంతో పొడుస్తా అంటాడు. సేమ్ అప్పుడు దేవుడు మరలా అంటాడు, దావీదుని అభిషేకించని అంటాడు. దావీదుని అభిషేకించినప్పుడు ఆ యథార్థమైన మనసుతో, తగ్గింపు మనసుతో దేవుణ్ణి సేవిస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయనకేమో దురాత్మ పట్టింది. దావీదు మీద పరిశుద్ధాత్మ వచ్చి గిటార్ ప్లే చేస్తుండగానే, వాయిద్యాలు వాయిస్తుండగానే ఆ దెయ్యాలు పోయేవి. ఎవరిలోంచి? సౌల్లో నుండి. కనుక మరి ఆ దావీదుని కూడా రాజుగా అభిషేకించారు. నెక్స్ట్ దావీదు కొడుకు సొలొమోను కూడా అభిషేకించారు. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో అభిషేకాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ అభిషేకాలు అవి నడుస్తూనే ఉన్నాయి. కానీ మీకు ఈ న్యూ టెస్ట్మెంట్లో ఇంకా పూర్తిగా అర్థం కావడం నేను చెప్పేది ఏమిటంటే, ఆనాడు ఏ విధంగా అయితే తైలాభిషేకం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చేదో, ఈనాడు కూడా స్పెషల్ అనాయింటింగ్ ఏమిటంటే, దేవుని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, ఈనాడు మీరందరూ ఇక్కడున్న అందరూ కూడా అదే ఆత్మతో అభిషేకించబడతారు. గట్టిగా చప్పట్లు కొడదా. ఈ లైవ్ ద్వారా లేక ఫేస్బుక్లో కూడా వాక్యం ఉంటున్న మీరు కూడా ఎప్పుడైతే ప్రభుని అడుగుతారో, ఆయన కొలతలేని పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆత్మ ద్వారా ఏమవుతామంటే
ప్రభు దేవుని ఆత్మ మన మీద దిగినప్పుడు శక్తిమంతులుగా మారుతాం, శక్తిమంతులు అవుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. అందుకని ఎప్పుడు మనం చక్కటి పాట పాడుకుంటాం. ఏం పాట పాడుకుంటాం? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. పర్వతమా జెరుబాబెలు నటగింపను, ఓ గోప పర్వతమా జెరుబాబెలు నటగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చెరుభూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, చెరుభూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. 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 ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే ఇశ్రాయేలీలకు ఏం చెప్పాడు? నిర్గమాకాండములో ఏ ఇంటిపైన అయితే అభిషేకం ఉంటుందో, చెప్పండి ఏ అభిషేకం అది? రక్తాభిషేకం. చెప్పండి ఏ అభిషేకం? తైలం కాదు. ఏ అభిషేకం? రక్తాభిషేకం. ఏ ఇంటిపైన అయితే గొర్రె పిల్ల రక్తం తీసుకొని దాంట్లో ఒక బ్రష్ పెట్టి ఆ బ్రష్తో ఏం చేయండి? మరలా మీరు మీ డోర్స్కి అనాయింటింగ్ చేయండి. ఈ రాత్రి మరణదూత రాబోతుంది మీరున్న ఏరియాకి. ఆ మరణదూతకి ఏం తెలుస్తుంది చెప్పండి? ఈ ఇంటి పైన అభిషేకం ఉంది, ఈ ఇంట్లో నేను రాకూడదు. చూసారా? ఈ ఇంటి పైన ఏముంది? అనాయింటింగ్ ఉంది, బ్లడ్ అనాయింటింగ్, రక్తపు అభిషేకం ఉంది. హోలీ జీసస్, హోలీ బ్లడ్. పరిశుద్ధ యేసయ్య పరిశుద్ధ రక్తంతో మనం అభిషేకించుకోవాలి. ప్రార్థన ద్వారానే దేవా అభిషేకించు. నిజంగా అభిషేకం నీ మీద నిలుస్తుంది. ఆ రాత్రి అందరూ అదే పని చేశారు. పిసినారితనం చేయలే. ఏం చేయలే? ఒక ఇంటికి ఒక గొర్రె పిల్లని కట్ చేస్తానికి వాళ్ళు పిసినారితనం చేయలే. మనం చేస్తాం. మొన్న చెప్పాను. ఒక 5 మంది సేవకులు కలిసి ఒక మంచిగా ఒక పొట్టేళ్ళలో దేని తెచ్చుకుని మంచిగా పండగ చేసుకోండి అంటే, అమ్మో 5 మందా? లే 10 మంది కలిసి చేస్తాం. అంటే ఏంటి? సేమ్ అదే రేటు. అంటే ఏం కావాలి? మన ఇంటికి ఎట్లయితే ఒక 1000 రూపాయల మటన్ తెచ్చుకుంటామో
ఎవరో ఇద్దరు బంధువులు వస్తే సేమ్ అదే 1000 రూపాయలు తిని పెడదాం, అంతేగాని కనీసం ఒక 1000 ఎక్కువ పెట్టద్దు మనం. చూడండి, ఆ జనగామలో మన సేవకుడు ఇంటికి 2000 ఏమంటే అందరూ ఇంటికి 2000 వేసుకున్నారట. వాళ్ళు చెప్పారు వాళ్ళే, అయ్యా మేము 2000 వేసుకున్నాం ఇంటికి మందిర ప్రతిష్ఠ పండగకి అని. ఇక్కడ తల్లి సంఘంలో చూస్తే అన్నిటికీ కటింగే, అన్నిటి కటింగ్ 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 అన్నిటి కటింగే పెట్టాలా? అరే మీరే మంచిగా పండగ చేసుకోండి. మీరు ఎవరన్నా మీ తరపున ఒక 4 3 మీరు భోజనం తినే ఉండి ఏమవుతుంది పండగ టైంలో? మీ బంధువులు వస్తే పెట్టరా? చెప్పండి. పెడతారు తప్పకుండా, ఎక్కువ పెడతారు. రక్షణ పొందక ముందే వాళ్ళు మందు కూడా తాపిస్తారు, రక్షణ పొందక ముందు. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు అడిగని చేస్తారు. మరి దేవుని కోసము మన వెనక్కి వెళ్ళిపోతారు. ఇలాంటి మనసు ఉంటుంది. ఓకే, అద్భుత కార్యాలు జరిగినాయి అక్కడ, దేవునికి స్తోత్రం. ఇంకా వారు బయటకు వచ్చినప్పుడు ఐగుప్తీయులు ధనమిచ్చి పంపారు, పొండి చక్కగా మీ దేవుడు ఎక్కడికి వెళ్ళమని అక్కడికి వెళ్ళమని చెప్పి అన్యులు కూడా వారికి ధనమిచ్చి పంపారు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. గట్టిగా చెప్పకూడదా? నీకు కనిపించని, ఇప్పుడు నీ కంటికి కనిపించని, నీ చెవికి వినిపించని, నీ హృదయానికి గోచరముగా అనేక బ్లెస్సింగ్స్ దేవుని దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞలు పాటిస్తావో రహస్యమందు ఉన్నటువంటి ధనాన్ని బయటకు తీసి నీకు ఇస్తాడట. గట్టిగా చెప్పకూడదా? రహస్యమందున్న ధనాన్ని తీసి నీకు దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. నువ్వు జోక్ అనుకోవద్దు, అది ఆ బ్లెస్సింగ్స్ పొందాక నీకు తెలుస్తుంది, అర్థం అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. చక్కగా అర్థం చేసుకోండి. ఇంకా ఎంత పవర్ ఉందంటే పరిశుద్ధాత్మలో అనాయింటింగ్లో ఏం చెప్పాను? ఒకటేమో తైలము, ఒకటి రక్తము, మూడవది దైవ శక్తి అనబడి అభిషేకం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. యథార్థమైన మనసుతో ప్రార్థన చేసి, అది మీ ఇల్లు కావచ్చు, మందిరం కావచ్చు, అక్కడ దిగి వస్తే ఇక్కడ కూడా దిగి వస్తుంది. తర్వాత శత్రువులు కొన్నిసార్లు నీకు మంత్రకట్లతో కట్టేయచ్చును, రోగాలు జబ్బులు తెచ్చిపెట్టవచ్చును, డెవలప్ లేకుండా చేయొచ్చును. అలా కూడా అనేకమైనవి చూశాను నేను. ఒక అతను అమెరికా వెళ్తూ ఉంటే, అమెరికా పోతూ పోతూ వాళ్ళ చిన్నమ్మకు చెప్పాడట, చిన్నమ్మ నువ్వు ఎప్పుడు ఎయిర్పోర్ట్ చూడలేదు కదా చిన్నమ్మ అంటే, చూడలేదు కొడుక అందట. నేను అమెరికా పోతున్నా కదా, మా అమ్మ వాళ్ళతో పాటు నువ్వు కూడా రా చిన్నమ్మ అని చెప్పి ఎయిర్పోర్ట్ తీసుకుపోతుంటే దారిలో అందండి చిన్నమ్మ, ఒరే కొడుక నువ్వు అమెరికాలో ఉంటావరా, నువ్వు చూస్తారా నీ సంగతి అన్నదట. చూడండి, వాళ్ళ కొడుకును కూడా ఇతను ఇంజనీర్ చదివించిందట ఈ అబ్బాయి. కానీ ఆమెకేం లేదు చెప్పండి, నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించినప్పుడు కూడా నేను ఈ కొడుకుని ఏం చేయాలి? అమెరికాలో లేకుండా చేయాలి. కొంతమంది ఇలాంటి పనులు చేస్తారు. నిజంగానే 3 నెలలకి పిచ్చోడ్లాగా వచ్చాడు. పిచ్చోడు అయిపోయి అంత గుండు చేయించుకొని రోగాలన్నీ వచ్చేసి, వ్యాధులు వచ్చేసి, అప్పుడు వాళ్ళ భార్య మన విశ్వాసి, ఆమె పిలిపిస్తే ప్రార్థన చేసేసరికి నేను చూస్తుండగానే పైనుంచి ప్రభు దిగి వచ్చి వాడుకున్న కట్లన్నీ కట్టేసి ఉన్నాయి, మొత్తం తెంచి పాడేశాడు. గట్టిగా చప్పట్లకూడదా? మొత్తం తెగిపోయినాయి ఎక్కడెక్కడ. హల్లెలూయా. తెగిపోయాక దేవుడు ముట్టాడు. నేను చెప్పాను, దేవుడు ప్రభు ముట్టాడు నిన్ను, నీకేమి చనిపోను, బాగుంటావు. తదుపరి అయ్యా మాకు జాబ్ కోసం ప్రార్థన చేయమంటే సింగపూర్లో జాబ్ వచ్చింది, తర్వాత హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది. మళ్ళీ ఈ రోజున సేమ్ అమెరికాలో వెళ్ళిపోయారు, నన్ను మర్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు మంచిగుంటే చాలు, మనదేముంది, మనం మర్చిపోతే పోనీ. దేవుడు అయితే కార్యము చేస్తాడు. అంటే కట్లు తెగిపోయినాయి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం, ఇక్కడ చక్కటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడది 15వ అధ్యాయం 12 చదవండి ఫాస్ట్గా. అందుకు వారు మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా, నిన్ను కట్టిపడేస్తామా? సంసోను మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు అలాగు కాదు, అలా కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని, నిన్ను గట్టిగా కట్టేసి వారి చేతికి మేము అప్పగించుదామని చెప్పి, చేతికి అప్పగిస్తామని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతన్ని కట్టేశారు. గమనించి అర్థం చేసుకోండి ప్లీజ్, మంచిగా అర్థం చేసుకోండి. ఈ భూత వైద్యులు మంత్రగాళ్ళలో ఏముంటాయి చెప్పండి?
కొత్త తాళ్ళతో నీ మెడలో ఒకటి చేతి కూడా కడతా ఉంటారు, తాయెత్తులు కడతా ఉంటారు. ఇవే వీళ్ళు చేసే పనులన్నీ. ఏమంటారు, ఈ సంసోన్ని కట్టేద్దాం, సంపకంట కడదాం. చూసారా, నేను అటు సంపరు ఇటు బాగు చేయరు, నీ పైసా అంతా పోతుంది. అంటే నువ్వు ఉన్న పైసా అంతా పోవాలి, బంగారం ఉంటే బంగారం అమ్ముకోవాలి, ఇల్లు కుదుపెట్టుకోవాలి, అన్నీ పోవాలి. మా ఎట్లనే అన్ని పోయినాయి, అన్నీ పోవాలి. నువ్వు సావద్దు, బ్రతకొద్దు. అట్లా కట్లు కట్టి పెట్టేస్తారు. అలా ఈ సంసోనికి కట్లు కట్టి పెట్టేశారు. కానీ ఇతను ఎలాంటి వాడు చెప్పండి? ఇతను పుట్టినప్పుడే దేవుడు అభిషేకం పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. దైవ కృపను బట్టి పుట్టాడు. ప్రియ కుమారుడు, ప్రియ బిడ్డ, నీవు కూడా చక్కగా రక్షణ పొంది బాప్తిజం పొంది దేవుని కుమారుడుగా దేవుని బిడ్డగా ఉండి మధ్యలో నువ్వు కొన్నిసార్లు నకరాలు చేస్తూ ఉంటాం. ఏం చేస్తామండి? శరీరాస్తోనూ నేత్రాస్తోనూ జీవపుట్ల అమ్మంతోనూ పిచ్చి పిచ్చి పనులు చేస్తాం. ఏవో మరి దేంట్లోనూ పడిపోతావు నువ్వు, అప్పుడు నీకు నష్టం కలుగుద్ది. చదవండి. కానీ దేవుని కృప మాత్రం నిన్ను విడవదు. అర్థం చేసుకోలేవు, చదవాలి. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, కేకలు వేసి అయిపోయింది వీడి పని అయిపోయింది. జాన్ మార్కండే గారి పని అయిపోయింది, బిషప్ గారి పని అయిపోయింది, నీ ముఖం నా పని అయిపోయింది. 2 సార్లు పెద్ద పెద్ద ఫోటోలు తీసుకెళ్లి మంత్రాలు చేసి పెట్టారు. రజనీకాంత్ గారి ఇంటి వెనకాల ఉంది ఒక టెంపుల్ ఉంది, అక్కడ ఆ టెంపుల్లో పెట్టారు తీసుకుపోయి. అంత రక్తము అన్నీ ఉన్నాడు, పసుపు కుంకాలు. 2 సార్లు అలానే మంత్రక్రియలు చేశారు నా మీద. అయిపోయినా నా దేవుడు నాకు తోడుగా వాళ్ళు ఏం చేస్తారు? దరిద్రులు దేవుడు కాల్చిపడేస్తారు, మొత్తేస్తాడు వాళ్ళు. దేవునికి స్తోత్ర. 2 టైమ్స్ అలాంటివి జరిగినాయి. అంటే గమనించాలంటే ఎక్కడున్నారు శత్రువులు? మనలోనే ఉన్నారు. పాస్టర్లు అయిపోద్దాం, మనమే పాస్టర్లు అయిపోదాం చర్చికి, బయట మనమే పనులు చేద్దాం, పనులని మనమే చేద్దాం. చూసారా, వీళ్ళు కావచ్చు, బయట ఎవడో ఉండొచ్చు. ఇక్కడ చూస్తే అంత అన్యులు అప్పుడు ఏం జరిగింది చదవండి. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున, సంసోను మీదికి బలముగా వచ్చినందువల్ల అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నార వలన ఆయన గట్టిగా చెప్పకూడదా? దారాలు కాలిపోయేట్లుగా మొత్తం కాలిపోయినాయి, తెగిపోయినాయి. దేవునికి స్తోత్ర. మన పక్షాన దేవుడితో ఆటలాడవద్దు. ఆయన కోపం వస్తే ఊరుకోడు, మొత్తేస్తాడు. కనుక సంసోను కట్లన్నీ తెగిపోయినాయి. ఎవరి ద్వారా? ఎవరు వచ్చారు పైకి? దేవుని అనాయింటింగ్ దిగి వచ్చింది, ఆత్మశక్తి. ప్రియ కుమార్, ఇది మీకు అవసరం. ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం, డేంజర్ డేస్ లో మనం ఉన్నాం. ఈ ఆత్మాభిషేకం నీకు చాలా అవసరం. తైలాభిషేకం, రక్తాభిషేకం, ఇంకా ఏ అభిషేకం ఇది? పరిశుద్ధాత్మాభిషేకం. ఆనాడు దిగి వచ్చాడు, ఈనాడు కూడా దిగి వస్తాడు అనే సత్యాన్ని నీవు మర్చిపోవద్దు. నేను చెప్పాను కదా, ఒక అమ్మగారు చిన్న జస్ట్ ఇంట్లో ప్రార్థన చేయమని ఆ ప్రార్థనకి 5,000 ఇచ్చి భోజనం పంపించారు. నాకు దేవుడు ఏం చెప్తున్నాడు? వారి దర్వాజా ద్వారబంధానికి అనాయింటింగ్ చెయ్యి ఆయిల్ అని చెప్పాడు. ఆమంటది ఈ మాట చెప్తే, ఆయిల్ రాయొద్దు అయ్యగారు మా డోర్కి, మా చాలా కాస్ట్లీ డోర్, డస్ట్ పడుతుంది దాని మీద. డస్ట్ అవసరమా? రక్షణ అవసరమా? రక్షణ అవసరం. ఏం జరగాలి? దైవ కార్యం జరగాలి. ఆమె వెళ్ళలేదు. మరుసటి 2 నెలలకే యవనస్తురాలైన డాక్టర్ అమ్మాయి చనిపోయింది, పైన సూసైడ్ చేసుకొని. అంటే ఆ దెయ్యాలు లోపలికి వచ్చి ఇంట్లోకి. ప్లీజ్ ఈ సండే మీరు వింటున్నటువంటి వాక్యం చెప్పండి. మీకు కలిగిన అంతటికి అనాయింటింగ్ ఉండాలి. మీ బిడ్డకు అనాయింటింగ్ ఉండాలి, మీ కొడుకు అనాయింటింగ్ ఉండాలి, మీకు అనాయింటింగ్ ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? దయచేసి అర్థం చేసుకోండి. లేదా దొరికిపోయాడు లాస్ట్కి. ఎవరు? మనోడు, మన హీరో గారు శాంసన్ గారు ఏమైపోయారు చెప్పండి? దేవుడము నా పని చేయరా కొడుకారిని బ్లెస్ చేస్తా అంటే పోయి ఎవరో రక్షణ లేని అమ్మాయిని చూసుకున్నాడు. పోయి దేవుడిని తెలియని అమ్మాయిని చూసుకొని, ఏ మమ్మీ డాడీ ఒక అమ్మాయిని చూసుకుని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటాడు. ఎవర్రా అమ్మాయి అంటే అన్యురాలు. ఒరే, మనం ఎవరో అభిషేకం పొందినవరా, మనం బాప్తిజం పొందేవరా, మనం
మనం ఆ పని చేయొద్దంటే లేదు అని నీకు దేవుడు పిలిచిన పని ఏంటరా? దేవుడిని సేవ చేయమంటే సేవ చేయకంటే ఇదేం పని రా నీకంటే అవన్నీ చెప్పొద్దు. సేవ లేదేం లేదు. నాకేం కావాలి? ఒక అమ్మాయిని చూసుకున్నాను నేను, ఒక అమ్మాయిని నేను చూసుకున్నాను అంతే. నాకు అమ్మాయిని ఇచ్చిన చెయ్యి వెనకంట పెళ్లి చేసుకుని ఆ పెళ్లి ముక్కలైపోయింది. ఆ పెళ్లి వల్ల అతను లాభం లేకుండా అయిపోయింది. మరి మార్పు చెంది ఇప్పటికైనా సేవ చేద్దాం రావచ్చునా? లేదు. వేరే స్త్రీ దగ్గరకు పోయాడు, పాపం చేశాడు, నష్టపోయాడు. అక్కడి నుంచి దలీలా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నష్టపోవడమే కాదు, మొత్తము ఆమె అయితే పట్టించేసింది. పట్టుకొని 2 కనుగుడ్లు పీకి పడేశారు. దరిద్రం పోయింది. అరే సేవ చేయని కొడుకు అంటే చేసే వ్యభిచారం పనులా? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. ఓకే, యేసయ్య ఈనాడు మరి అనుకోదంతా మీరు చెప్పిందంతా ఓల్డ్ టెస్ట్మెంట్ అనొచ్చు. ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉంది. యేసయ్య చెప్పాడు లూకాసు వార్త లాస్ట్ అధ్యాయం చూడండి, 24వ అధ్యాయంలో చక్కటి మాటలు మనం చూస్తాం. 24వ అధ్యాయం 48వ వచనం ముగించుకుందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది. చూసారా? నా తండ్రి అంటే పరలోకపు తండ్రి వాగ్దానం చేసాడు. అంత్య దినాలలో ప్రతి ఒక్కరి పైన, నీదే కులమన్నా కావచ్చు, ఏ మతం అన్నా కావచ్చు, ఉన్నవాళ్లే కావచ్చు, లేని వాళ్లే కావచ్చు, పేదవాళ్లే కావచ్చు, బీదవాళ్లే కావచ్చు, ధనవంతులే కావచ్చు, మీరు ఎవరైనా కానివ్వండి. కానీ ఈ అంత్య దినాల్లో అయితే తప్పకుండా అనాయింటింగ్ మీ మీదకి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. తప్పదు. ఏ ప్రవక్త ప్రవచించాడు? యోవేలు ప్రవక్త ప్రవచించాడు. 2:8 తీకండి. ఇది చదవండి. ఇక్కడ టైం లేదు నాకు, అందుకని చదవండి. నా తండ్రి వాగ్దానము చేసినది, మీ మీదికి పంపుచున్నాను. మంచిగా ఎవరి మీద చెప్పండి? చెప్పాలి గట్టి చెప్పండి. నా మీదికి చెప్పండి. ఎవరి మీదికి? పరలోకపు తండ్రి వాగ్దానం చేసింది నా మీదకి పంపబోచున్నాడు. అప్పుడు ఒలివ్ ఆయిల్ తో తల మీద పోసి అభిషేకం. ఇప్పుడు ఏ అభిషేకం వస్తుంది? పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద దిగి వస్తుంది. హల్లెలూయా. లేచి నిలబడు. కూర్చున్న చాలు, చక్కగా కూర్చుని సేపు ఒకసారి లేచి నిలబడుకొచ్చేపు. ఓకే, ప్లీజ్ లేచి నిలబడి. ఓకే, నిలబడ్డారా? వెరీ గుడ్. బైబిల్ చైర్లో పెట్టుకోండి. బాబు ఇప్పుడు చదువు. నీ మీదకి పంపబోతున్నాడు దేవుడు. ఎవరి మీద చెప్పండి? మళ్ళీ చెప్పాలి గట్టిగా. నా మీదకి అని చెప్పండి. ఎవరి మీదకి? ఇప్పుడు నేను తైలం పోసే అవసరం లేదు మీ మీద. డైరెక్ట్ మీ మనసులో ప్రార్థన చేసుకోవాలి. యేసయ్య ప్రభువా చెప్పేవి కదా, నా మీదకి మీ అభిషేకము పంపుతానని చెప్పావు. పంపండి, నన్ను అభిషేకించండి. చదువు బాబు కిందకి లాస్ట్ రోజు చదువు. నుండి శక్తి పొందు వరకు, మంచిగా మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని. కాజీపేట పట్టణంలో నిలిచి ఉండండి, వరంగల్ లో నిలిచి ఉండండి, హైదరాబాద్ నిలిచి ఉండండి, ఎక్కడైనా సరే ఎవ్రీ ప్లేస్ అక్కడ మీరు నిలిచి ఉండండి అని వారితో చెప్పాను. లాస్ట్ రోజు చదువు. వారు ఆయనకు నమస్కారం చేసి, వారు దేవునికి నమస్కారం, యేసయ్యకి నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి. చూడండి, ఆ మాటలు వింటానే ఏమొచ్చింది చెప్పండి వాళ్ళకి? మహా సంతోషం, మహా ఆనందంతో యెరూషలేముకు వెళ్లి ఎడతెగక, మంచిగా ఈ మాట నోట్ చేసుకోండి, ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండురి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తున్నారు? దేవా పైనుండి శక్తి మా మీద కుమ్మరించమని దేవునికి ఏం చెప్తున్నారు? వారందరూ స్తోత్రాలు చెబుతూ ఉంటుండగానే వారి మీదకి ఏం దిగి వచ్చింది? బలమైన అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఓకే, ఇప్పుడు బైబిల్ పక్కన పెట్టేసేయండి. బైబిల్ చైర్లో పెట్టుకోండి. అందరూ బైబిల్ చైర్లో పెట్టుకోండి. అందరూ కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తండి. పైకెత్తండి. పైకెత్తి ఇప్పుడు అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్పడం స్టార్ట్ చేయండి. జ్ఞానంతో ఆనాటి అభిషేకం ఈనాడు మీ మీద దిగి వస్తుంది. గ్రేట్ అనాయింటింగ్. ప్రభువా మీ అభిషేకంతో నింపి ఇప్పుడే. యేసయ్యా అభిషేకంతో నింపు. పరలోకపు తండ్రి గొప్ప అభిషేకంతో నింపండి.
ప్రతి Thank ఒక్కరికి you, Lord. అభిషేకం కావాలయ్యా. Jesus. అభిషేకం పైకి రావాలి, దిగి రావాలి. Hallelujah. రమ శమ రమ Hallelujah. కమ రమ దన తుర కరె కమ దన శకే. హల్లెలూయా 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 హల్లెలూయా. నింపు 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 నింపు. అభిషేకాన్ని పంపండియా. అగ్ని అభిషేకం వచ్చును గాక ప్రతి ఒక్కరి పైన. ఫైర్ అనాయింటింగ్, ఫైర్ అనాయింటింగ్. దేవా అగ్ని అభిషేకంతో నింపు, అగ్ని అభిషేకంతో నింపు 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 నింపు. ఈ అభిషేకం లేకపోతే సాతాను కొట్టివేస్తుంది, అనేక మంది సాతాను కొట్టివేస్తుంది, మినికి వేస్తుంది. శత్రువుల మధ్యలో మనం ఉన్నాం. చెప్పండి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకం దిగుతుంది వడగాలి వాలే, బలమైన గోపగలి. జనులను లేవనెత్తి ఉజ్జీవం నేర్పు పరిశుద్ధాత్మగలి. అభిషేకం దిగుతుంది వడగాలి వాలే, బలమైన గోపగలి. జనులను లేవనెత్తి ఉజ్జీవం నేర్పు పరిశుద్ధాత్మగలి. విసును వీచును పరిశుద్ధాత్మగాలి, విసును అగ్ని సుడిగాలి. విసును వీచును పరిశుద్ధాత్మగాలి, విసును అగ్ని సుడిగాలి. ఎలియా శక్తి దిగుచుండే, ఇక ఎలీషా శక్తి పెరుగుచుండే. ఎలియా శక్తి దిగుచుండే, ఇక ఎలీషా శక్తి పెరుగుచుండే. రెండంతల శక్తియే అది దేవుని శక్తియే. రెండంతల శక్తియే అది దేవుని శక్తియే. అభిషేకం దిగుతుంది వడగాలి వాలే, బలమైన గోపగాలి. జనులను లేవనెత్తి ఉజ్జీవం నేర్పు పరిశుద్ధాత్మగాలి. అభిషేకం దిగుతుంది వడగాలి వాలే, బలమైన గోపగాలి. జనులను లేవనెత్తి ఉజ్జీవం నేర్పు పరిశుద్ధాత్మగాలి. విసును వీచును పరిశుద్ధాత్మగాలి, విసును అగ్ని సుడిగాలి. విసును వీచును పరిశుద్ధాత్మగాలి, విసును అగ్ని సుడిగాలి. ఎర్ర సముద్రము రెండుగా పాయలాయి, అతను చేయని మోగుతుండే. ఎర్ర సముద్రము రెండుగా పాయలాయి, అతను చేయని మోగుతుండే. ఆకాశం తెరవబడే, ఆత్మతో నింపబడే. ఆకాశం తెరవబడే, ఆత్మతో నింపబడే. ఆకాశం తెరవబడే, ఆత్మతో నింపబడే. ఆకాశం తెరవబడే, ఆత్మతో నింపబడే. వడగాలి వాలే, బలమైన గోపగాలి. జనులను లేవనెత్తి ఉజ్జీవం నేర్పు పరిశుద్ధాత్మగాలి. అభిషేకం దిగుతుంది వడగాలి వాలే, బలమైన గోపగాలి. జనులను లేవనెత్తి ఉజ్జీవం నేర్పు పరిశుద్ధాత్మగాలి. విసును వీచును పరిశుద్ధాత్మగాలి, విసును అగ్ని సుడిగాలి. విసును వీచును పరిశుద్ధాత్మగాలి, విసును అగ్ని సుడిగాలి. విసును వీచును సుడిగాలి. విసును వీచును పరిశుద్ధాత్మగాలి, విసును అగ్ని సుడిగాలి. విసును వీచును పరిశుద్ధాత్మగాలి, విసును అగ్ని సుడిగాలి. ఆకాశం తెరవబడే, ఆత్మతో నింపబడే. ఆకాశం తెరవబడే, ఆత్మతో నింపబడే.
పరిశుద్ధుడా స్తోత్రం. ఇంకా అడగని వారు అడగండి దయచేసి, ప్లీజ్ అడగండి. అడుగుడి పరిశుద్ధాత్మ మీకు ఇవ్వబడును. కొలత లేని ఆత్మ, మహాబలమైన ఆత్మ. సంసోను కట్లు తెగిపోయినాయి. 1000 మందిని చంపే శక్తి దేవుడిచ్చాడు. 2000 దెయ్యాలు నిలగొట్టే శక్తి యేసయ్య పొందుకున్నాడు. కనుక ఈ లోకం అలాంటి శక్తి మనం పొందుకోవాలి. దురాత్మలతో ఫైటింగ్. నీ సొంత నీకు చేయొచ్చును, మంత్రాలు చేయొచ్చును, ఇరుగు పొరుగు వారు చేయొచ్చును. అవును, నువ్వు డెవలప్ కాకుండా, అభివృద్ధి పొందకుండా శత్రువులు కార్యాలు చేస్తారు. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి, దైవాభిషేకం కావాలి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే, దేవుడు నజరేయుడిని యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించిన మాట మనం చూస్తున్నాం. యేసయ్య వారికి పరిశుద్ధాత్మ శక్తి అవసరమైనప్పుడు మరి మనకు అవసరం లేదా? మనకు కూడా అవసరం, పరిశుద్ధాత్మ శక్తి అవసరం. అందుకే ఇంకా పొందని వారు అడగండి, ప్రే చేయండి. మరొక పాట పాడుతూ దేవుని కనిపెడదాం. మరొక పాట పాడదాం. నేను రాసిన ఒక పాట ఉంది, ఆ పాట పాడుతూ దేవుని ఆత్మ గురించి మనం కనిపెడదాం. దేవుని శక్తి, ప్రభు యేసుని శక్తి, పరమాత్ముని శక్తి, పరమాత్ముని శక్తి, దేవుని శక్తి, ప్రభు యేసుని శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి, పరమాత్ముని శక్తి. శక్తి శక్తి, పవర్ పవర్, హల్లెలూయా హల్లెలూయా. శక్తి శక్తి, పవర్ పవర్, హల్లెలూయా హల్లెలూయా. రోగిని స్వస్థపరచును దేవుని శక్తి, పాపిని రక్షించును ప్రభు యేసుని శక్తి. రోగిని స్వస్థపరచును ప్రభు దేవుని శక్తి, పాపిని రక్షించును ప్రభు యేసుని శక్తి. సాతాను శక్తులను పారదోలును, సాతాను శక్తులను పారదోలును. శక్తి శక్తి, పవర్ పవర్, హల్లెలూయా హల్లెలూయా. శక్తి శక్తి, పవర్ పవర్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని శక్తి, ప్రభు యేసుని శక్తి, పరమాత్ముని శక్తి, దేవుని శక్తి, ప్రభు యేసుని శక్తి, పరమాత్ముని శక్తి, పరమాత్ముని శక్తి. శక్తి శక్తి, పవర్ పవర్, హల్లెలూయా హల్లెలూయా. శక్తి శక్తి, పవర్ పవర్, హల్లెలూయా హల్లెలూయా. రోగిని స్వస్థపరచును ప్రభు దేవుని శక్తి, పాపిని రక్షించును
హల్లెలూయా హల్లెలూయా శక్తి శక్తి పవర్ పవర్ 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 హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఆనాడు మీరు సెలవిచ్చారు ప్రభు, ఇదిగో పై నుండి శక్తిని, పరలోకం నుండి నా శక్తిని మీ మీదకి పంపిపోతున్నాను, నా శక్తి మీ మీద కుమ్మరిస్తాను, మీరు కనిపెట్టండి అని అడిగారు దేవా. చెప్పారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇదిగో ఈనాడు అనేక మందిని మీ ఆత్మతో నింపారు, మీకు స్తోత్రం. ఇంకా నువ్వు నాయన ఎవరికైతే అవసరమో, ఎవరైతే అడుగుతున్నారో ఆ మీ ప్రియ కుమారులను, ప్రియ కుమార్తెలను అనాయింటింగ్ చేయి తండ్రి. హోలీ స్పిరిట్ తో, పరిశుద్ధాత్మతో అనాయింటింగ్ చేయండి. ప్రతి ఒక్కరిని అభిషేకించు, మీ ఆత్మతో అభిషేకించు, అగ్నితో అభిషేకించు, శక్తితో నింపు 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 ప్రభా, నింపు తండ్రి, నింపండి 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 నింపండి. మీ బలముతో శక్తితో ఏమీ చేయలేరు, నా ఆత్మతో అన్ని చేస్తా అని చెప్పారు దేవా. అలాంటి ఆత్మశక్తి, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలతో నింపు 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 నాయన. యవనస్తులలో ఒక యవనస్తుణ్ణి దేవుడు ఒక ఖడ్గం వలె, యవనస్తులలో ఒక యవనస్తుని ఖడ్గం వల్లే దేవుడు తన సేవలో వాడుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లకూడదా? బ్రదర్ విజయ్, విజయ్ అనబడే బ్రదర్, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. దేవుని సాక్షిగా జీవించు. బ్రదర్ రాజు, దేవుడు నీ హృదయ వాంఛలు తీర్చి బ్లెస్ చేయబోతున్నారు. దేవుని సాక్షిగా జీవించు. సహోదరి లక్ష్మి, నీ బలహీనతను దేవుడు తొలగించి ఆరోగ్యాన్ని, స్వస్థతను దేవుడు దయచేయబోతున్నారు. దేవుని సాక్షిగా జీవించు. సిస్టర్ లావణ్య, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వించి హృదయ వాంఛలు తీరుస్తున్నారు. దేవుని సాక్షులుగా మీరు వాడబడాలని ప్రభు కోరుచున్నారు. చనిపోయినటువంటి ఒక దురాత్మ ఇక్కడున్న ఒక కుటుంబాన్ని పీడిస్తూ వారిని బలహీనలు చేస్తుంది. ఉపవాసం ఉండి మీ కుటుంబ రక్షణ కోసం, మీకోసం ప్రార్థించండి. అది కాలిపేట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరం. ఒక శత్రువు మీ భర్తను నీ నుండి దూరపరచడానికి ప్రయత్నిస్తూ కొన్ని మంత్రక్రియలు చేస్తున్నారు. ఓ సహోదరి, నీ భర్తను నీ నుండి దూరం చేయడానికి మంత్రక్రియలు చేస్తూ నీకు బాధలు కలిగించనే ఉన్నారు. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఇదిగో దేవుడు ఆ శోధన తప్పిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా? ఒక యవనస్తురాలు, నీవు ప్రభువును నమ్మి కూడా, యేసయ్యను నమ్మి ఒక లవ్ అనబడే ఇహలోక సంబంధ ప్రేమలో పడి దేవునికి అవమానకరంగా జీవిస్తున్నావు. నిన్ను బట్టి సంఘానికి, దేవునికి అవమానం రాబోతుంది. అంతేకాదు నీ కుటుంబానికి కూడా నిన్ను బట్టి అవమానం రాబోతుంది. అలాంటి పనులు మానివేసి నీ రక్షణను కాపాడుకో. మారు మనసు పొందు. దేవుని సాక్షిగా జీవించు. దేవుడు తప్పక నీ హృదయ వాంఛలు ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. జాగ్రత్త. ఇదిగో మరో కుటుంబానికి, మీ కుటుంబంలో నువ్వు తరచుగా వీక్ అయిపోతున్నావు. ఆహారం తింటున్నప్పటికీ నువ్వు బలహీనమైపోతున్నావు, వీక్ అయిపోతున్నావు. నీకు ఒక మంత్రక్రియ చేసినందువల్ల ఆ మంత్రక్రియ నీకు మరణం.
మరణం కలగజేయడానికి అలాంటి మంత్రక్రియ చేశారు. ప్రభు ఈనాడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మంత్రశక్తిని ఇప్పుడే ఆయన బంధించి నీకు జీవం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చేపట్లు పడదా. నీవును నీ కుటుంబం కోసం, నీ కోసం ఉపవాస ప్రార్థన చెయ్యి. ఉపవాస ప్రార్థన చెయ్యి. తప్పక దేవుడు నీకు అన్ని విషయాల్లో విజయాన్ని దయచేయబోతున్నారు. దేవుని సాక్షిగా జీవించము. ఇదిగో ఈ నెలలోనే మీ కుటుంబంలో ఒక మేలు, ఒక బ్లెస్సింగ్ దేవుడు దయచేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. పొందిన వారు మీ సాక్ష్యం పంచుకోవచ్చును. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి పావురం వలె దిగి వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె సంచరిస్తున్నాడు మన మందిరంలో. మందిరం అంతా సంచరిస్తున్నారు. గొప్ప వెలుగు దిగి వస్తుంది. గొప్ప వెలుగు దిగి వస్తుంది. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, ఈరోజు నాయన అభిషేకం, తైలాభిషేకం, రక్తాభిషేకం, పరిశుద్ధాత్మాభిషేకం అని 3 అభిషేకముల కొరకే మేము విని ఉన్నాం. ఆనాడు తండ్రి ఈ లోకంలో మీరు జీవిస్తున్నప్పుడు పరలోకపు తండ్రి ద్వారా పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి ఈ లోకములో ప్రజలకు ఎన్నో మేలులు చేశారు నాయన. అదే ప్రకారం నన్ను నమ్మిన నా పిల్లలారా, మీరును నా ఆత్మను పొందుకొని, నా శక్తిని పొందుకొని ఈ లోకంలో నా కొరకే వెలుగై ఉండమని మీరు సెలవిస్తున్నారు. అలాగున ప్రతి కుమారుడు, ప్రతి కుమారి మీకు వెలుగుగా జీవించుటకు సహాయం చేయను ఆయన. కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ బిడ్డలకి ఏ అక్కర్లున్నా అన్ని అక్కర్లు తీర్చు తండ్రి. మా ప్రతి అక్కర తీర్చే దేవుడవు, యుగ సమాప్తి వరకు తోడుగా ఉండే దేవుడు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అందరినీ బ్లెస్ అయ్యి, అందరినీ ఆశీర్వించి, అందరినీ దీవించండి. ఎవరైతే మీ కొరకు నాయనా నమ్మకస్తులుగా ఉంటున్నారు, ఆకాశం వాకిని లిపి ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని దీవించి దీర్ఘాయుస్సు, ఫ్యామిలీస్ కి బ్లెస్సింగ్స్, పిల్లలందరినీ ఆశీర్వించు. మీ సాక్షులుగా వాడుకో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం అందరం.